ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? నాకింతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక. మనం ఏది చేసినా అది తండ్రి అయిన దేవునికే మహిమ కలిగేటట్లు మనం చేస్తూ ఉండాలి. మనం ఏది కలిగి ఉన్న తండ్రి పేరిట మనం ఏది చేసినా కానీ అది తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక. అలాగే ఈరోజు మనం వాక్యం చూసుకున్నట్లయితే ప్రతిరోజు మన వాక్యాన్ని చదవడం ద్వారా లేకపోతే వినడం ద్వారా లేకపోతే చెప్పడం ద్వారా అనేక మందితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం వాక్యం వినడం ద్వారా మనలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం చెప్పడం ద్వారా మనం ఇతరులకు వాక్యాన్ని బోధించిన వాళ్ళం అవుతాము. అనేక మందిని క్రీస్తు వైపు మనం తిప్పిన వారం అవుతాము. ఇప్పుడు దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాము. చూసినట్లయితే క్రైస్తవుల మీద అలాగే మతము, క్రైస్తవ్యం అంటే ఇది ఒక మతము కాదు, అలాగే కులము కాదు. క్రీస్తును అంగీకరించడం, అలాగే మారు మనసు పొందడం. ఇది క్రైస్తవ్యం అనేది యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొనడం అనేది మత మార్పిడి కాదు, ఇదొక హృదయ మార్పిడి. అంతకుముందు లోకంలో ఎలా జీవించామో క్రీస్తులో వచ్చాక ఎలా జీవిస్తున్నామో అన్నది పరిశీలన చేసుకున్నట్లయితే అందులో జీవిస్తున్నంత కాలం మనం లోకానుసారంగా లోకం యొక్క క్రియలు నెరవేర్చే వారంగా ఉన్నాం. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన హృదయం మారుతూ ఉంది. అంతకుముందు మనం ఎలాంటి చెడ్డ ప్రవర్తన అయితే కలిగి ఉన్నామో క్రీస్తులోకి వచ్చాక వాటినన్నిటిని విడిచిపెట్టి నూతన వ్యక్తిగా మారుతున్నారు. క్రైస్తవ్యం అంటే ఇది ఒక మత మార్పిడి కాదు, హృదయ మార్పిడి అని అందరూ తెలుసుకోవాలి. అలాగే ఈరోజు మనం వాక్యాన్ని చూసుకున్నట్లయితే మన భారములు దేవుని మీద వేయాలి. ఏ భారంతో అయితే మనము ఆ భారాన్ని మోసుకొంచు మనమే కష్టపడుతూ ఉన్నామో ఆ భారం దేవుని మీద వేస్తే అది ఎంత గొప్పగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడో మనం తెలుసుకుందాము. దేవుడు మన భారం మోస్తున్న ప్రజల గురించి ఏమని సెలవిస్తున్నాడు అంటే మత్తయి సువార్త చూసుకున్నట్లయితే 11వ అధ్యాయం 28, 29 వచనం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ఒక్క నల్లగున్న వాళ్ళు లేకపోతే తెల్లగున్న వాళ్ళు లేకపోతే ఈ కులం ఆ మతము అని కాదు. ఎవరైతే ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్న సమస్త జనులను అందరినీ, కులం మతం జాతి వర్గం అని ఏమీ లేదు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. కొంతమంది చూడండి, చాలా డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఉంటాయి, కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఉండక కొన్ని సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటూ ఉంటారు. జాబ్ ఉంది, మంచిగా హోదా ఉంది, ఆస్తులు ఉన్నాయి, తినడానికి మంచి ఫుడ్ ఉంది, కానీ కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, విశ్రాంతి లేదు, వాళ్ళ హృదయములకు విశ్రాంతి లేదు. అలాగే ఇక్కడ తండ్రి అని దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఇక్కడ ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. నేను మీ యొక్క భారాన్ని నేను మోస్తాను, మీకు విశ్రాంతి ఇస్తానని ఎవ్వరూ ఈ లోకంలో చెప్పలేదు. మన యేసుక్రీస్తు ప్రభు వారే ఆ మాటను మనకు సెలవిచ్చారు, గొప్ప భరోసాను మనకు ఇస్తున్నారు. మళ్ళీ ఇంకా ఏమని సెలవిస్తున్నారంటే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు చేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరైతే ఎలాంటి భారాలు అయితే మోస్తున్నారో, అప్పుల బాధలు, లేకపోతే వివాహం కొరకు, అలాగే బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారో, ఎంతోమంది ఎన్నో సమస్యలతో, ఎన్నో భారాలతో తమ యొక్క జీవన శైలిని కొనసాగిస్తూ ఉన్న వారి కోసము దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని అంతా దేవుని మీద వేయండి, మీరైతే విశ్రాంతి తీసుకొని నెమ్మదిగా ఉండి దేవుడు అనుగ్రహించే కృపను పొందండి అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. విశ్రాంతినిచ్చే దేవుడు మన దేవుడు, నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చే దేవుడు. నెమ్మది, సమాధానం, విశ్రాంతి మనం ఎక్కడ డబ్బు పెట్టి కొనుక్కోగలమండి? మనశ్శాంతిని డబ్బు పెట్టి కొనుక్కోగలమా? ఎన్నో డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మనశ్శాంతిగా జీవించలేకపోతూ ఉన్నారు. ఎందుకు అలా జీవించలేకపోతున్నారంటే
వాళ్ళకి డబ్బు వల్ల అది రాలేదు. ఒక దేవుని దగ్గర, దేవుని సన్నిధిలోనే మనం దానిని అనుభవించగలం. అయితే మన భారాలు దేవుని మీద వేయాలి. అయితే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, చింతిస్తూ ఉన్నావో, ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఆ చింత మొత్తం దేవుడు మీ చింత యావత్తు నా మీద వేయుడి. మనం భారం అంతా దేవుని మీద వేసి ప్రశాంతంగా పడుకోవచ్చు. దేవుడు అలాగే సెలవిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు దేవుని మీద వేయమని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఇంకెందుకండి మనం భారాలు మోసుకుంటూ, చింతపడుతూ, ఇబ్బంది పడుతూ ఉండాలి. దేవుడే మనకు వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చాడంటే ఆయన మాట తప్పటానికి ఆయన నరుడు కాడు. ఒక్కసారి నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుని మీద భారం వేసి ముందుకు సాగినట్లయితే దేవుడు గొప్ప విశ్రాంతి మన ప్రాణములకు దయచేస్తాడు. అలాగే దేవుడే మనకు ఆశ్రయము. అయితే కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొను. నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీయుడు. నీవు నీతిగా యథార్థంగా దేవుని పట్ల జీవించినట్లయితే, మనుషుల పట్ల జీవించినట్లయితే ఆయన ఎన్నడూ నిన్ను కదలనీయుడు. ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు ఎంత స్ట్రాంగ్గా భూమిలో పాతుకుపోయి ఉంటుంది, దేవుడు కూడా మనల్ని అంత స్ట్రాంగ్గా ఆయన ఉంచుతాడు. మనల్ని ఎన్నడూ కదలేడు. గాలి తుఫాను ఎన్ని వచ్చినా కానీ తట్టుకోగల శక్తిని మనకిస్తాడు. ఎప్పుడు మన భారం మొత్తం దేవుని మీద వేసి మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఇది డబ్బుతోనో లేకపోతే దేనితోనో ఇది రాదు. మనం దేవుని మీద మనం భారం వేసినట్లయితే అట్లా మనశ్శాంతి మనకు వస్తుంది. అలాగే దేవుడు ఇంకా మన దేవుడు దేని గురించి చింతపడవద్దు, బాధపడవద్దు, దిగులు పడవద్దని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూసుకున్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. నువ్వు దేని గురించి అయితే చింతపడుతున్నావా, చింతపడొద్దు కానీ ప్రతి విషయాన్ని, నువ్వు దేని గురించి అయితే చింతపడుతున్నావో, బాధపడుతున్నావో, ఏ భారాన్ని అయితే నువ్వు మోస్తూ ఉన్నావో దాన్ని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునితో మనం తెలియజేసినట్లయితే అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని యొక్క సమాధానం, నెమ్మది, విశ్రాంతి దేవుడు మన హృదయాలకి దయచేస్తాడు. సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. చూసారండి, యోధా గోత్రపు సింహమైన మన దేవుడు మనకు తోడు ఉండగా ఇక్కడ ఇప్పుడు మనకు భయం ఎందుకు? ఇక్కడ అదే చెప్తున్నాడు. దేని గురించి బాధపడుతున్నావో, ఇబ్బంది పడుతున్నావో, భారాన్ని మోస్తూ ఉన్నావో, తీరని సమస్య లోటులో ఉన్నావో, దేవుడి మీద భారం వేసి ముందుకు సాగినట్లయితే దేవుడు గొప్ప విశ్రాంతిని దయచేస్తానని చెప్తున్నాడు. విశ్వాసంతో మనం ఈ జీవితంలో విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే దేవుడు మన పక్షాన ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. అదే చదివిస్తూ ఉన్నాడు. చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను ఆయన చెప్పెను కదా. చూసారండి, ఇక్కడ ధనాపేక్ష, డబ్బు కోసం ఇక్కడ పరుగులు పెట్టొద్దు. తృప్తి పొంది ఉండుడి. ఉన్న దాంట్లోనూ తృప్తి పొందమని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే నిన్ను ఏమాత్రము విడువను, ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. దేవుడే చెప్పాడు కదా. ఇంకెందుకు చింత, బాధ, దిగులు, ప్రయాస, అలాగే భారం మోయటం? ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన ఎన్నడూ ఎడబాయలేదు. అంటే ఆయన నీకు ఎన్నడూ దూరంగా లేడు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించి నీ హృదయంలో చేర్చుకుంటావో ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ ఎడబాయలేదు. ఆయన నిన్ను ఎన్నడూ విడవలేదు. నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానని చెప్తూ ఉంటాడు దేవుడు. అరచేతుల్లో చెక్కుకోవడం అంటే మర్చిపోతామా? మన అరచేతిని మర్చిపోతాము. మరి అరచేతుల్లో చెక్కుకున్నాడు అంటే మా దేవుడు మనల్ని మర్చిపోయాడా? కాదు కదండి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మనం దేవునికి తెలియజేసినట్లయితే దేవుడు మన పక్షాన
మన భారములన్నీ దేవుడు మోసి వాటికి సరైన సమాధానం దేవుడు మన హృదయాలకి దయచేస్తాడు. ఏ భారాన్ని అయితే మోస్తున్నామో, ఏ చింత అయితే మోస్తూ ఉన్నామో అవన్నీ దేవుని మీద వేస్తున్నట్లయితే ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనీయుడు. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్.